ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15-16 వచనము. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్టే దిగంబరిగానే మరలపోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలపోవును. గాలికి ప్రయాసపడి సంపాదించుకున్న దాని వలన వానికి లాభమేమి? మనము ఈ భూమి మీద ధనం చేకూర్చుకున్నా, ఆస్తిని చేకూర్చుకున్నా, దేనిని ప్రేమించినా దేవుని కాకుండా అవన్నీ మనం తాత్కాలికమే. అవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. మనం దేవుడిని ప్రేమించి, దేవుడు పనుల్ని ప్రేమించి, దేవుడితో సంబంధాన్ని నిలుపుకుని ఉంటేనే మనం పరలోక రాజ్యం. ఈ లోకం మీద ఖర్చు పెట్టినవన్నీ వ్యర్థమే. అవన్నీ ప్రయాస తప్పించి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవి మనకు ఉపయోగపడవు. ఈలోక సంపద తాత్కాలికము, కానీ శాశ్వతమైన విలువ దేవునిలోనే ఉంటుంది. అది దేవుణ్ణి మనం సెంటర్గా చేసుకుని ఉంటేనే మన జీవితానికి శాశ్వతమైన విలువ ఉంటుంది. మత్తయి 6:19-20లో భూమి నిధులు క్షీణిస్తాయి కానీ పరలోక నిధులు శాశ్వతం అని రాసింది. మనకి శాశ్వతమైన పెట్టుబడులు ఏంటంటే దేవుని యందలి భయము, విధేయత, ఆయన పట్ల మనం విశ్వాసంగా ఉండాలి. అదే దేవుడు మనకిచ్చే ఆజ్ఞలు. ఎప్పుడు దేవుని ప్రేమించాలి. పెదవులతో ఒప్పుకునే వాళ్ళంగా కాదు, మన హృదయంలోనూ మన ఆలోచనలోనూ ఎప్పుడూ దేవునితోనే మనం ఉండాలి. అలాగే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమందు సంతుష్టిగా నుండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకంచుమను అని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రసంగి 12:13లోను, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చియు దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును అంటున్నారు. తీర్పు దినమందు మనందరం కూడా దేవునికి మన హృదయమందు రహస్యమందు చేసిన ఆలోచనకైనా సమాధానం చెప్పవలసిన వారు. దేవుడు మనం చేసే ప్రతి చిన్న పనిని ఆయన చూస్తున్నారు. అన్నీ ఆయనకు తెలుసు. సమస్తాన్ని ఆయన పరలోకం నుండి మనల్ని చూస్తున్నారు. అందుకే మనం ఎప్పుడు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ పరిశుద్ధులుగా బ్రతికి పరలోక రాజ్య వారసులం అవ్వాలి.